కుట్ర సిద్ధాంతం ఏదైతే తొక్కిసలాటలో జరిగినటువంటి వ్యవహారం ఏదే బోలే బాబా కోసం అని చెప్పేసి ఆయన పాద ధూళి కోసమని ఎగబడినటువంటి వాళ్ళ కారణంగా జరిగినటువంటిది. ఆ పాద ధూళి అందుకున్నారు, ఆ ధూళిలోనే కలిసిపోయినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. నమ్మకం ఉండాలా, మూఢనమ్మకం ఉండకూడదు. దేవుణ్ణి పూజించాలా, నేనే దేవుణ్ణి అనేటటువంటి వ్యక్తిని పూజించకూడదు. దేవుడి గురించి చెప్పే వాళ్ళని గౌరవించాలి, కానీ నేనే దేవుణ్ణి అనేటటువంటి వాళ్ళకి అతి గౌరవం ఇవ్వకూడదు. ఇది చరిత్ర చెప్తున్న పాఠం, గతం చెప్తున్నటువంటి పాఠం, దేవుళ్ళ అవతారాలు అన్నటువంటి ప్రతి చోట జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఇట్లాంటి వాళ్ళ వలన ఎదురయ్యేటటువంటి సవాల్. యోగి ఆదిత్యనాథ్ ముందు నుయ్యి వెనగ్గొయ్యి లాంటిది. ఆధ్యాత్మికతని, హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటటువంటి బాబా అని మద్దతిద్దామా? కానీ అదే సందర్భంలో ఆయన వల్ల ప్రాణాలు కోల్పోయి ఒక మూఢనమ్మకాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రజలకు సంబంధించి ఆయన శిక్షిద్దామా? ప్రస్తుతానికైతే యోగి కఠినమైనటువంటి రూట్లోనే వెళ్ళారు. బోలే బాబాని పట్టుకురావడం కోసం అని చెప్పేసి టీములు ఏర్పాటు చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.